ప్రైజ్ ద లార్డ్. ప్రభు పనిలో అహర్నిశలు కష్టపడి అనేక మందికి వైద్యం చేసి కుష్ఠరోగంతో చీము కారుతున్న వారి గాయాలను కట్టి కన్నబిడ్డలుగా వారిని చూసుకుంటున్న గ్రహిస్టిన్ గారు ఒకరోజు తన పిల్లలతో కలిసి తన కారులో నిద్రిస్తుండగా మతోన్మాదులు ఆ కారును తగలబెట్టి అతి దారుణంగా సజీవ దహనం చేసేశారు. భర్త మరణించిన ఆ బాధలో ఆయన భార్య ఏమన్నారంటే, నా భర్తను చంపిన వారిని దేవుని ప్రేమ తాకాలి, వారు మారాలి, వారిని నేను క్షమిస్తున్నాను అని. అలాగే క్రీస్తు సైనికుడు, క్రీస్తు కోసం వీరోచితంగా పోరాడినటువంటి ప్రవీణ్ పగడాల గారిని మతోన్మాదులు అతి దారుణంగా చంపేసి మద్యం త్రాగి మరణించడని తప్పుడు వార్తలు సృష్టించినా కూడా భర్తను చంపిన వారిని క్షమిస్తున్నా అని చెప్పిన వీరవనిత గారు జెస్సికా పగడాల గారు. అలాగే అమెరికా దేశంలో జరుగుతున్న దారుణమైన పనులకు వ్యతిరేకంగా వాదిస్తూ సమాజంలో ప్రేమను, శాంతిని స్థాపించాలని ప్రబోధిస్తూ సమాజాన్ని సరైన మార్గంలో నడిపించాలని ప్రయాసపడి దేవుని ప్రేమను ప్రజలకు తెలిపి ఎందరినో మంచి మార్గంలో నడిపించిన చార్లీ గారిని కొన్ని వ్యతిరేక శక్తులు తుపాకీతో కాల్చి చంపేశాయి. అయినప్పటికీ ఆయన భార్య ఎరికా గారు మాట్లాడుతూ, నా భర్తను చంపేసి పెద్ద తప్పు చేశారు. ఆయన మరణించినా ఆయన ఆశయాలు ఎప్పటికీ మరణించవు. ఎల్లప్పుడూ ఆయన ఆశయాల్ని మేము ముందుకు తీసుకువెళతాము అని. అప్పుడు ఎంత మనోధైర్యంతో మాట్లాడారో కదా. తమ సొంత వారిని కోల్పోయినప్పటికీ వారు చాలా విశ్వాసంలో నిలకడగా ఉంటూ ఎందరినో బలపరుస్తూ దేవుని వైపుకి అనేక మందిని త్రిప్పుతూ విశ్వాస వీర వనితలుగా మన ముందున్నారు. ఆమేన్.